ఝాన్సీ, నీ ప్రేమ గురించి నువ్వు ఆలోచించినట్టే నా ప్రేమ గురించి నేను ఆలోచిస్తుంటాను కదా. నువ్వు ప్రేమిస్తే సరిపోతుందా? అవతల గౌతమ్ గారు కూడా నిన్ను ప్రేమించాలి కదా. ఇప్పుడు కాకపోతే తర్వాత ప్రేమిస్తారు, అందులో ఏముంది? పెళ్లి టైంకి అంతా సెట్ అయిపోతుంది. అలా అనుకుంటే మీ మధ్య కూడా మొదట్లో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కదా. నువ్వు శ్రీధర్ని అపార్థం చేసుకున్నావు కదా. అయినా ఇప్పుడు ఆ విషయం మాట్లాడడానికి నేను రాలేదులే. నేను నా ప్రేమ కోసం గౌతమ్కి దగ్గర అవ్వాలనుకుంటున్నాను. కానీ కమల అత్తయ్య ఎందుకంతలా ఝాన్సీని దూరం పెడుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఝాన్సీ, కమల అత్తయ్య ఆ రోజు నీ ముందు కొంగు చాచి ఒక మాట మాట్లాడింది, గుర్తుందా? నిన్ను కొంగు పట్టి పుత్రభిక్ష అడుగుతున్నాను. గౌతమ్ నీకు దగ్గరైతే చావుకి దగ్గరైనట్లే అని చెప్పింది, గుర్తుంది కదా? వాడికి నువ్వు దగ్గరయ్యే కొద్దీ వాడు చావుకి దగ్గరవుతున్నట్టే. అది నువ్వు ఎలా అర్థం చేసుకున్నావో నాకు తెలియదు, కానీ అది మాత్రం ఖచ్చితంగా నిజం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును ఝాన్సీ, గౌతమ్ నీకు దగ్గరై గౌతమ్ నిన్ను పెళ్లి చేసుకున్నా గాని తను చనిపోతాడని ఒక అఘోర కమలత్తయ్యకి చెప్పాడు. అందుకే ఆ కారణంతోనే నిన్ను ఎంతగానో ప్రేమించే అత్తయ్య దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. ఆ కారణంతోనే వాళ్ళ కుటుంబం నిన్ను కాకుండా నన్ను కోడలుగా చేసుకోవాలనుకుంటుంది. ఈ విషయం ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకుంటే అందరికీ మంచిది. కాదు కూడదు అని గౌతమ్కి దగ్గరవ్వాలని చూస్తే గౌతమ్ చావు కోరుకున్నదానివవుతావు. చెప్పు, నా కొడుకు దీపక్ ఎక్కడా? అడుగుతుంది నిన్నే, చెప్పకపోతే పుచ్చ పేలిపోతుంది. ఓకే, షూట్ మీ. డౌట్ పడొద్దు, అందులో బుల్లెట్స్ ఉన్నాయి. నిస్సంకోచంగా నన్ను షూట్ చేయొచ్చు. ఎందుకు? నేను బ్రతికి వేస్ట్. ఎంత డబ్బు, ఎంత పేరు, పరపతి సంపాదించుకొని కూడా నా కొడుకుని కాపాడుకోలేకపోతున్నా. నా కొడుకుని హాయిగా చూసుకోలేకపోతున్నాను. నా కొడుకు నా కళ్ళ ముందు లేకుండా బ్రతకడం నాకు కూడా ఇష్టం లేదు. కమాన్, షూట్ మీ. ప్రసాద్, ఏం చేస్తున్నావు? వద్దు ప్రసాద్. ప్రసాద్, నా మాట విను. ప్రసాద్, వద్దు ప్రసాద్, వద్దు ప్రసాద్. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు నన్ను షూట్ చేసిన మరుక్షణం నీ కొడుకు కూడా ఫినిష్ అయిపోతాడు. ఆ గన్నులోంచి బుల్లెట్ బయటకొచ్చిన మరుక్షణం నీ కొడుకు ప్రాణం అంతే వేగంతో గాల్లో కలిసిపోతుంది.